సార్ ప్రిన్స్ యావర్ బిగ్ బాస్ 7 సీజన్ కంటెస్టెంట్ అండ్ ఫైనలిస్ట్. అందులో ఏంటంటే తను బాగానే అన్నీ చేసుకుంటున్న తరుణంలో ఒక 30 lakhs తన కుటుంబ సభ్యుల్లో అంటే రిలేటివ్స్లో ఒకరికి ఇచ్చి మోసపోయాను అని చెప్పేసి ఆ అబ్బాయి ఫోటో కూడా రివీల్ చేస్తూ తనకి ఇంకా డబ్బులు ఇవ్వడానికి కోరుతున్నాడు, నేను చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను, అంటే సూసైడ్ థాట్స్ కూడా వచ్చేసినాయి నాకు, కానీ మీరు ఉన్నారు కదా, నా ఫ్యాన్స్ మీరు ఉన్నారు కదా అని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను అని చెప్పేసి అన్నాడు. ఇంతకీ ఏంటి అంటారు అది? గతంలో కూడా మనం చాలా మోసాలు మాట్లాడుకున్నాం, ఇది కూడా ఆ తరహా మోసమే. ఎవరైనా సరే సెలబ్రిటీలు అప్పుడప్పుడు అయ్యారనుకుందాం, జబర్దస్త్ ద్వారా లేక బిగ్ బాస్ షో ద్వారా లేక ఇంకేదో సడన్గా సెలబ్రిటీ అయ్యారు. ఒక సినిమా హిట్ అవ్వడం వల్ల, ఒక సీరియల్ హిట్ అవ్వడం వల్ల. అలా అయిన తర్వాత వీళ్ళకి ఏంటంటే ఒక మంచి పాపులారిటీ వస్తుంది. పాపులారిటీతో పాటు పరిచయాలు పెరుగుతాయి. పరిచయాలు ఎందుకు పెరుగుతాయంటే తెలిసిన వాళ్ళే పరిచయం చేసుకుంటారు, వాళ్ళ ఏమైనా ఉంటే ప్రమోషన్స్ చేయించుకుంటారు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఏదైనా ఉందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ వచ్చి ఒక చూపు సెలూన్ ఉంది, ఒకసారి మా దగ్గర కటింగ్ చేసుకో, మా దగ్గర ఫేషియల్ చేసుకో, మేము కవర్ చేసుకుంటాం, ఇవన్నీ వస్తాయి. అట్లా కూడా పరిచయాలు బాగా పెరుగుతాయి. ఈవెంట్స్కి అటెండ్ అవుతూ ఉంటారు. ఈ పరిచయాలు పెరిగే క్రమంలో ప్రతి చోట నిన్ను కొంతమంది ఉచిత సలహాలు ఇస్తూ నిన్ను ముంచే వాళ్ళు కూడా ఉంటారు. తెలియదు వాడెవడో ఎక్కడి నుంచి వస్తాడనేది. దీపం ఉండగా నీళ్ళు చక్కబెట్టుకోవాలి, 30 లక్షలు వచ్చాయి కదా, ఏం చేస్తావు, పలానా దాని మీద ఇన్వెస్ట్ చేయి, బాగుంటుంది, నీకు ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది, చూసావు భూమి రేట్లు ఎట్లా పెరిగిపోతున్నాయో. ఇప్పుడు వాడెవడో రిటైర్ అవుతున్నాడని తెలుస్తుంది, పక్కింటోడికో ఎదురింటోడికో. రిటైర్ అవుతున్నాడని తెలియగానే కనీసం ఒక 50 లక్షలు 60 లక్షలు వస్తాయని తెలిస్తే ఆ ముందు నుంచే వీళ్ళకి సలహాలు సూచనలు ఇవ్వడం మొదలు పెడతారు, ఫ్రెండ్షిప్లు చేసేసుకుంటారు. ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. సడన్గా ఎవరికో డబ్బులు వచ్చాయి. మన వాళ్ళు కూడా ఎట్లుంటారంటే సడన్గా 50 లక్షలు వచ్చాయి, పోనీ ఇక్కడ మోతాదు 30 లక్షలు 30 లక్షల నుంచి మాట్లాడదాం, సడన్గా 30 లక్షలు వచ్చాయి, ఫోన్లు చేస్తారు, ఎరా 30 లక్షలు వచ్చాయి ఏం చేస్తూ బాగుంటుంది అంటారు. వాడెందుకు నీకు సలహాలు ఇవ్వాలి? నీ అంతటి ఈ రోజుల్లో ప్రతిదీ మన ఫోన్లలో ఉన్నాయి, లేదా మన చుట్టాలను ఎవరినైనా అడగండి, మీ పిల్లలైనా అడగండి, తప్పే ఉంది. దీని ఏమంటారు, బ్యాంకులో వేస్తే వడ్డీ తక్కువ వస్తుంది అంటారు. చేసుకుంటే ఫిక్స్డ్ డిపాజిట్, పోనీ ఇంట్లో దాచుకుందాం అంటేనేమో అప్పుడప్పుడు కొత్త వస్తువులు ఎప్పుడు లేని అని అప్పుడే గుర్తొస్తాయి నీకు. ఒక్కొక్క నోటు తీసింది అది మొత్తం అయిపోతుంది, తెలియకుండానే అయిపోతుంది. అట్లా ఉంటుంది. అమెజాన్ ఓపెన్ చేసి అన్నీ కావాలనిపిస్తుంది. ఇన్నాళ్ళు లేని కోరికలన్నీ అప్పుడు సడన్గా వస్తాయి. ఆ టైంలోనే మనం కొంచెం గట్టిగా ఉండాలి. అందుకని చెప్పేసి ఏంటంటే కొంతమంది ఎలాంటి సలహాలు ఇస్తారు, భూమి మీద డబ్బులు పెట్టాయా, రేట్లు బాగా పెరిగిపోతాయి, ఎంతసేపు అంత ఇది వచ్చేస్తాయి అని చెప్పగానే అవును కరెక్టే కదా అని ఇక్కడో కొనాలనుకుంటారు. వీడు ఎందుకు సలహా ఇస్తాడంటే నిన్ను పరిచయం చేసినందుకు వీడికి మధ్యలో నువ్వు ఇచ్చే 30 లక్షల్లో ఎంతో కొంత వస్తుంది. ఇక్కడ ఈ కేసులో 7 లక్షలని అర్థమైంది. ఎందుకంటే తర్వాత 23 అంటే నేను ఇవ్వగలను, కానీ 7 అంటే నేను ఇవ్వలేను అన్నాడంట ఫ్యామిలీతో. సరే 23 అదన్నా ఇవ్వరా అంటే దానికన్నా ఫోన్ చేసి లాస్ట్కి ఎందుకు ఒకే ఫోన్ చేసి తీసుకొస్తున్నావు, అసలు నేను ఎవరో తెలుసా నీకు అని చెప్పేసి రాజకీయ నాయకుల పేర్లు చెప్పాడు. ఇక ప్రిన్స్ యావర్కి కట్టలు తెచ్చుకుంది. తను ఒక ఇన్ఫ్లుయెన్సర్ స్థాయిలో ఉన్నాడు కాబట్టి వీడియో చేసి పెట్టగలిగాడు. ఆయన ఫోటో ఆయన నెంబర్ కూడా వేసాడు. ఓకేనా? ఇట్లా మోసపోయే వాళ్ళు తెలియని వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పు. గేటెడ్ కమిటీలలో చేరి అదేంటి అందరిని మోటివేట్ చేసి ఎత్తేసే వాళ్ళ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. ఊరికే పరిచయం అయ్యి కూడా డబ్బులు దొబ్బేసిపోయే వాళ్ళని చూసాం. ఉచిత సలహాలు ఇస్తారు. అండ్ ఇంకోటి అదేంటిది నీ దగ్గర డబ్బులు ఉంది, మీ పక్కింటిదో ఎదురింటిదో నీకు చాలా అంటే ఎంత క్లోజు, 30 లక్షలు ఉన్నాయని తెలిసింది, ఇగో నేను ఇది చేయించుకున్నాను, నువ్వు కూడా చేయించుకుంటావా, ఎక్కడ చేయించుకున్నావు అంటే నేను ఈ షాపులు గట్రా తిరగను, నిన్ను నమ్మేయడానికి. చాలా వేస్టేజ్ ఉంటుంది, క్వాలిటీ తక్కువ ఉంటుంది. వెనకాల 916 KDM స్టాంప్ వేస్తారు, హాల్మార్క్ వేస్తారు, కానీ నిజంగా అట్లా ఉండదు. మాకు తెలిసిన వీధి చివర చిన్న ఆడేవాడో ఉన్నాడు, వాడైతే చాలా బాగా చెక్కుతాడు, అసలు వేస్టేజే ఉండదు తెలుసా. ఇది తెలుసా, నేను బిస్కెట్ ఎంత కొన్నానో వెయిట్ అంతే వచ్చింది, ఇంత పోయింది అంతే, అది కూడా పెద్ద విషయం కాదని చెప్పేస్తారు. డిజైనింగ్ కాస్ట్ ఉండదు, తరుగు ఉండదు, మజూరీ ఉండదు. ఇప్పుడు అదే నేను షాప్లో కొంటే 2,30,000 అదే బరువు, ఇక్కడ కొంటే 2,30,000 ఎక్కువ బరువు, ఇదేదో భలే ఉందే అని చెప్పేసి మోటివేట్ అయిపోతాం. కానీ ఇక్కడ ఈమె ఆ షాప్ వాడు కుమ్మక్క అయిపోయి ఏం చేస్తారంటే నీకు వెండి మీద బంగారు పూతేస్తారో లేకపోతే ఏమేస్తారో తెలియదు, నీకైతే అంటగడతారు. నువ్వు కొంటావు కదా, తర్వాత ఈ విషయం బయటపడిపోతే మళ్ళీ ఆవిడకి తెలుస్తుంది కదా, అప్పుడు ఆవిడ ఏం చేస్తుంది, అయిపోయింది కదా ఫంక్షన్, వేసుకున్నావు కదా, బ్యాంక్ లాకర్లో పెట్టుకోండి,
వద్దు అనవసరంగా ఇక్కడ ఎట్లా పెట్టుకుంటే ఎందుకు చెప్పు, ఎవడో ఒకటి దొంగతనం చేస్తాడు. మళ్ళీ వాళ్ళే వచ్చి సలహాలు. మనం ఏం చేస్తాం, తీసి బ్యాంక్ లాకర్లో పెడతాం. ఇక అది ఎన్నాళ్ళు అట్లాగే ఉండిపోతుంది. ఎప్పుడో కూతురు పెళ్ళప్పుడు తీసి అమ్మాలో ఇంకేదైనా చెయ్యాలన్నప్పుడు అదంతా ఒట్టింది అని తెలుస్తుంది. అప్పటికి 25 సంవత్సరాలు అయిపోతే వీళ్ళు ఉండరు, ఎదురింటోళ్ళు పక్కింటోళ్ళు. ఇట్లా మోసపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు సిరి, బోల్డ్ అంతమంది తెలుసా. ఆ ఏజ్లో అప్పటికి ఇంకా బాడీ కూడా సహకరించదు తెలుసా, అలా గుండె నొప్పులు వచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎప్పుడు కూడా ఉచిత సలహాలు ఇచ్చేవాళ్ళు వెంట పెట్టుకోకండి. ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారంగా అందరి చేతిలో ఫోన్లు ఉన్నాయి. పోనీ ఏఐని అడుగు, వస్తే ఏఐ నా దగ్గర ఇన్ని డబ్బులు ఉన్నాయి, ఏం చెయ్యాలో చెప్పించావు, నాకు ఒక ఉచిత సలహా ఏడు అంటే, బాబు ఎవరిని నమ్మకు, అక్కడ పెట్టుకో, నీకు మరీ అంత డబ్బు ఎక్కువైతే ఏం చేయకు ఉంటారు. ఇంకోటి తెలుసా, ఫ్రాంచైజీలు అంట కడతారు. అవును. ఇప్పుడు ఎవరి పరిస్థితి ఏంటంటారు? ఎవరి పరిస్థితి ఏముంది, ఇప్పుడు ఫోన్ నెంబర్, ఇప్పుడు ఇట్లా ఈ సలహా కూడా నేను ఇవ్వలేను. ఇట్లా వాళ్ళ ఫేస్ నెంబర్ వేస్తే కూడా ప్రాబ్లమే. అవతలోడు కొంచెం రౌడీ టైప్ అనుకో, రాత్రి మనుషులు పట్టుకొని ఇంటికి వస్తారు, ఏరా నా ఫోటో వేస్తావా అని. అది కూడా ఇబ్బందే కదా. డబ్బులు పోయాయంటే అడగలేము, అన్ని లక్షలు, మళ్ళీ 30 లక్షలు అంటే చిన్నగా అపార్ట్మెంట్ వస్తుంది. అంటే లేదు మనకి మనుషులు సలహా ఇచ్చేటప్పుడు వాళ్ళు చాలా మంచోళ్ళు అనిపిస్తుంది, గొప్పోళ్ళు అనిపిస్తుంది, మన కోసమే చెప్తున్నారు అనిపిస్తుంది. వాళ్ళు కూడా అలాగే చెప్తారు, అయ్యో నేను మొన్ననే అక్కడ ల్యాండ్ కొన్నాను, నేను కొన్నప్పుడు 60, ఇప్పుడు 160 అనరా. మనకు కూడా అరే ఇప్పుడు మనం 160 పెట్టుకుంటే తెల్లారేసరికి 560. మైండ్ అట్లా పోతుంది, మనకి గ్రీడీనెస్ ఎక్కువ కాబట్టి ఇట్ హ్యాపెన్స్, దాన్ని ఎవరు కాపాడలేరు.